హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. ఇప్పుడు మనం మన పర్యావరణం అనే ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాం కదా, ఇది పార్ట్ 2 వీడియో అనమాట. కొంచెం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో మధ్యలో కట్ అయింది. ఓకేనా. ఈ క్రింది వానిలో ద్వితీయ వినియోగదారులను గుర్తించండి. అంటే ఇది మేక, కుందేలు, చిలుక, తోడేళ్ళు. ద్వితీయ వినియోగదారులు వచ్చేసి మనకి తోడేళ్ళు. ద్వితీయ వినియోగదారులు అంటే ప్రాథమిక వినియోగదారుల మీద ఆధారపడతాయి కదా, వాటిని ద్వితీయ వినియోగదారులు అంటాం. ఓకేనా. నేలలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు జంతువులను కుళ్ళింపచేసి వాటి నుంచి భిన్న మూలకాలు విడుదల చేస్తాయి. వాటిని డాష్ అంటారు. అంటే వాటిని మాంసాహారులు అంటారా, విచ్ఛిన్నకారులు అంటారా, వినియోగదారులు అంటారా, పైవేవి కావా. ఏమంటారంటే విచ్ఛిన్నకారులు లేదా డెట్రివోరస్ అంటాం కదా, అవి. ఆన్సర్ ఈజ్ విచ్ఛిన్నకారులు. కుళ్ళింపజేస్తాయి అవి. ఓకేనా. కుళ్ళింపజేసి వాటిలో ఉన్న పోషకాలు ఏం చేస్తాయంటే మళ్ళీ నేలలో కలిసిపోయేలాగా చేస్తాయి. ఏవైనా చనిపోయిన జంతువులు కానీ, మొక్కలు కానీ, సూక్ష్మజీవులు కానీ వీటన్నిటిని కుళ్ళింపజేసి వాటిలో ఉన్న పోషకాలను, అంటే వాటికి ఉపయోగపడే ఆహారం అది తీసుకొని మిగిలిన పోషకాలను నేలలోకి రిలీజ్ చేసేలాగా ఇవి చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొక్కలు జంతువుల మధ్య ఆహారం ద్వారా ఏర్పడే బంధాన్ని ఇలా అంటారు. మొక్కలు జంతువుల మధ్య ఆహారం ద్వారా ఏర్పడే బంధాన్ని ఇలా అంటారు. ఆహారపు గొలుసు, పరస్పర ఆధారం, 1 and 2 మరియు పైవేవి కాదు. అంటే ఆహారపు గొలుసు, మొక్కలు మరియు జంతువుల మధ్య ఆహారం ద్వారా ఏర్పడే సంబంధమే ఆహారపు గొలుసు. ఆహారపు గొలుసుల ద్వారా ఒక జీవి నుంచి మరొక జీవికి మధ్య పోషక స్థాయిలో ఎలాంటి తేడాలు ఉన్నాయి, ఆహారం మధ్య ఎలాంటి సిమిలారిటీస్ ఉన్నాయి, ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆహారం ద్వారా అవి ఒకదానికొకటి ఎలా లింక్ అయి ఉన్నాయి, ఇవన్నీ మనకి ఆహారపు గొలుసు ద్వారా తెలుస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొక్కల పెరుగుదలకు కావాల్సిన ఉష్ణోగ్రత గురించి అడిగారు. 50 to 60 సెల్సియస్, 20 to 30, 30 to 40, 0 to 10 సెల్సియస్ అని అడిగారు. మనకి 30 నుంచి 40 డిగ్రీస్ టెంపరేచర్ అయితే మొక్కల పెరుగుదలకి అవసరమైన ఉష్ణోగ్రత, ఆప్టిమమ్ టెంపరేచర్ అంటాం కదా, అట్లా. ఎడారి మొక్కలకు ఉదాహరణ మల్లె, జాజి, తులసి, బ్రహ్మజముడు. దీనికి మనం ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు, బ్రహ్మజముడు. ఓకేనా. ఎడారి జంతువులను గుర్తించండి. ఒంటె, జడల బర్రె, అడవి మృగం ఏది కాదు. దీనికి కూడా ఆన్సర్ మనం ఈజీగా కళ్ళు మూసుకొని చెప్తాం, ఒంటె. విశ్వద్రావణి అనగా గాలిన, నేల, నీర, పైవన్నీయ. ఆన్సర్ వచ్చేసి నీరు. విశ్వద్రావణి అంటే మనం ఏదైనా సరే నీటిలో కరిగించుకోగలిగే శక్తి దానికి ఉంది కాబట్టి దాన్ని మనం విశ్వద్రావణి పేరుతో పిలుస్తాం, నీటిని. నెక్స్ట్ వచ్చేసి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడేవి ఏంటి అని ఇచ్చారు. ఆక్సిజన్, నీరు, హ్యూమస్, పైవేవి కాదు. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడేది వచ్చేసి హ్యూమస్లో వివిధ రకాలైన పోషకాలు ఉండడం జరుగుతుంది. నేల మీద ఒక అడుగు మందం పొరతో లేదా కొద్ది మందం పొరతో హ్యూమస్ అనేది ఏర్పడి ఉంటుంది. ఏదైనా చనిపోయిన చిన్న చిన్న జీవుల యొక్క భాగాలు కానీ, లేదంటే కుళ్ళిపోయిన మొక్కల నుంచి రాలిన ఆకులు, కాయలు ఇవన్నీ కుళ్ళిపోయి తడి చేరి హ్యూమస్ లాగా ఫామ్ అవుతుంది. దానిలో మంచి పోషకాలు అనేవి ఉంటాయన్నమాట. సహజ వనరులు రకాలు 1, 2, 3, 4. సహజ వనరులు ఎన్ని రకాలు ఉన్నాయని అడుగుతున్నారు. 2 రకాల సహజ వనరులు ఉండడం జరిగింది. ఈ క్రింది వానిలో పునరుద్ధరింపదగిన వనరు ఏంటి అంటే రెన్యూవబుల్ చేయదగిన వనరు ఏంటి అని అడిగారు. నీరు. ముడి ఖనిజాలని చేయలేము, రెన్యూవబుల్. పునరుద్ధరించలేము, పెట్రోలియంని చేయలేము, బొగ్గును చేయలేము. ఓన్లీ నీరు మాత్రమే మనం పునరుద్ధరించుకోవచ్చు. ఓకేనా. పునరుద్ధరింపదగని వనరు అంటే రెన్యూవబుల్ చేయలేనిది గాలి, నీరు, మొక్కలు, పెట్రోలియం. మొక్కలు వచ్చేసి మనం దగని వనరు కింద తీసుకుంటాం అన్నమాట. మంచినీరు ఎక్కువ భాగం ఈ ప్రదేశంలో ఉంది. మనకున్న మంచినీరులో ఎక్కువ భాగం ఏ ప్రదేశంలో ఉంది అని అడుగుతారు. ధ్రువ ప్రాంతాల్లోని మంచు రూపంలోని గ్లేసియర్స్లో నీరు అనేది ఉండడం జరిగింది.